హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అనేక టాస్కులతో అనేక మలుపులతో అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి బిగ్ బాస్ ప్రియులను. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. అయితే 5వ వారం నామినేషన్స్లోకి 6 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళలోనే ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఓం ఆదిత్య గారిని ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చేశారు. ఇక సాటర్డే ఎపిసోడ్లో ఓం ఆదిత్య గారు స్టేజ్ మీదకి వచ్చి తన ఏవి చూసుకున్న తర్వాత హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడదామంటే ఓసారి మాట్లాడదామని అన్నారు. సరే, ముందుగా నబిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నబిల్ గురించి ఏం చెప్తావు అంటే, నబిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. తను చాలా క్లారిటీగా ఉంటాడు. నామినేషన్ టైంలో కానీ, టాస్కుల టైంలో కానీ, ఏ టైంలో అన్నా సరే, నాకు వచ్చిన హౌస్లో కొత్తలో కొంచెం దూరంగా ఉన్నా రాను తను నాకు బాగా దగ్గరికి అయిపోయాడు సార్. నిజంగా హౌస్లో ఉన్న నా ఫేవరెట్ కంటెస్టెంట్లో ఒకరు ఎవరు అంటే అది నబిల్ అనే చెప్తాను. అంతేకాదు సార్, ఈ సీజన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చీఫ్ అవ్వాలి అని అనుకున్నాడు. మొత్తానికి మెగా చీఫ్ అయ్యి రికార్డ్ సృష్టించాడంటూ చాలా గొప్పగా చెప్పడంతో లవ్ యూ నబిల్ అని చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత లవ్ యూ టూ అన్న అంటూ నబిల్ కూడా ఓం ఆదిత్యకి చెప్పుకొచ్చాడు. ఇక ఓం ఆదిత్య నిఖిల్ గురించి ఏం చెప్తామంటే, నిఖిల్ ఫస్ట్ నాకు కొంచెం స్వార్థపరుడిలాగా అనిపించాడు. కానీ ఎప్పుడైతే తన క్లాన్లోకి వెళ్ళాడో ఆ ఇంపార్టెన్స్ అది నాకు చాలా బాగా అనిపించింది సార్. నేను సీతా క్లాన్లో ఉన్నప్పుడు నాకు దక్కలేని అనుభూతి, నాకు దక్కలేని విజయం, అలాంటిది నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాను. ఏదైతే రోల్ బేబీ రోల్ టాస్క్లో నేను ఆడనన్నాను, కానీ నన్ను ప్రోత్సహించి నిఖిలే పంపించాడు. అన్నా నువ్వు చెయ్యగలవు అని. మొత్తానికి నేను బిగ్ బాస్ హౌస్లో విజయం సాధించిన టాస్క్ ఏదైనా ఉంది అంటే అది రోల్ బేబీ రోల్ సార్. అది కూడా నిఖిల్ వల్లే. నిఖిల్, నీ గేమ్ నువ్వు పాడు చేసుకోవద్దు, ఎవ్వరు ఏం చెప్పినా వినద్దు, నీకు నచ్చిందే నువ్వు చెయ్యంటూ టేక్ కేర్ అంటూ తెలియజేశాడు. ఇక తర్వాత పృథ్వీ గురించి ఏం చెప్తావు ఓం ఆదిత్య అంటే, పృథ్వీ చాలా జెన్యున్గా ఉంటాడు సార్. చాలా మంది అంటూ ఉంటారు పృథ్వీ చాలా కోపంగా ఉంటాడు, అరుస్తూ ఉంటాడని. అది కాదు సార్, తన కోపంలో ఉండే ఆలోచన చాలా కరెక్ట్గా ఉంటుంది. అందుకే రాను తన ఆటని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. పృథ్వీ, ఏదైనా సరే నువ్వు గేమ్ బాగా ఆడుతావంటూ చెప్పుకొచ్చాడు. మరి సీత గురించి ఏం చెప్తావు అంటే, సీత చాలా కన్నింగ్ మైండ్ సెట్ సార్. ఆమె చీఫ్ అయిన తర్వాత మమ్మల్ని అసలు మనిషిగానే చూడలేదు. అంతేకాదు, నేను ఏ టాస్కులు అన్నా పార్టిసిపేట్ చేస్తాను అంటే అసలు నా మీద ఎప్పుడు కూడా ఆమె ట్రస్ట్ చేయలేదు. ఆమె కాదు, ఆమె క్లాన్లో ఉన్న వాళ్ళు కూడా. నేనైతే సీత గురించి చెప్పకపోవడమే బెస్ట్ సార్. సీత, ఏదైనా సరే ఒకళ్ళు నిన్ను నమ్మారు అంటే అది నువ్వు అవతల వాళ్ళని కూడా నమ్ము అంటూ చెప్పుకొచ్చాడు. మరి హౌస్లో ఫేక్ ఎవరనిపిస్తుందంటే మణికంఠ అంటూ సెంచర్లో కామెంట్స్ చేశాడు ఓమాదిత్య బిగ్ బాస్ స్టేజ్ మీద. ఎందుకు అని అడిగితే, మణికంఠ ఎప్పుడు కూడా సింపతి గైన్ చేస్తాడు సార్. టాస్క్ ఎలా ఆడాలి ఏంటి అనేది చెయ్యడు. కానీ ఈ మధ్యనే నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత క్లోజ్ అయ్యే సమయంలో ఇలా బయటకు వచ్చేసానంటూ మణికంఠకి చెప్పుకొచ్చాడు. మొత్తంగా మరి హౌస్లో టాప్ 5లో ఎవరుంటారంటే, మొదటిగా అయితే నబిల్ అయితే విన్నర్ అవ్వాలనుకుంటున్నాను సార్. రన్నర్ అయితే నిఖిల్, అలాగే 3వ కంటెస్టెంట్గా పృథ్వీ ఉంటారు. మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెడతారు కాబట్టి మేబీ వాళ్ళలో ఎవరైనా అయ్యుండొచ్చు సార్ అంటూ హోస్ట్ నాగార్జునకి తెలియజేశారు. మరి హౌస్లో ఎక్కువగా ఎవరిని మిస్ అవుతావు అంటే నబిల్నే సార్. ఎప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర గార్డెన్ ఏరియాలో ఎక్కువగా ముచ్చట్లు ఆడుకునే వాళ్ళం, కానీ ఇలా జరిగింది. ఏదేమైనా పర్లేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద ఓం ఆదిత్య గారు చెప్పిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.